మల్కాజ్గిరి ఎంపీ ఈటెల ఫ్లెక్సీల వివాదంలో కీలక మలుపు తిరిగినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ బీజేపీ నాయకుడే ఈ ఫ్లెక్సీలు పెట్టించినట్టుగా పోలీసులు తేల్చినట్టుగా ఒక కీలక అప్డేట్ కనిపిస్తోంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జె రామకృష్ణపై కేసు కూడా నమోదు చేసినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. బీజేపీ నేత రామకృష్ణను పార్టీ నుంచి బీజేపీ అధిష్టానం సస్పెండ్ కూడా చేసినట్టుగా కూడా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. రామకృష్ణ వెనక ఎవరు ఉన్నారని పార్టీలో ఒక చర్చ కొనసాగుతున్నట్టుగా కూడా బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రామకృష్ణ వెనక ఎవరున్నారు, ఏ పెద్దలున్నారు, ఉంటే గనక వాళ్ళ మీద చర్యలు ఉంటాయా అన్నది ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా కనిపిస్తోంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జె రామకృష్ణపై కేసు నమోదు అయినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ కనిపిస్తోంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల ఫ్లెక్సీల వివాదంలో ఇది ఒక కీలక మలుపుగా చూడాలి. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జె రామకృష్ణ ఫ్లెక్సీలు పెట్టించినట్టుగా పోలీసులే తేల్చారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే రామకృష్ణ వెనక ఎవరున్నారనేది ప్రస్తుతం చర్చ. ఆయన వెనకున్న పెద్దలపై చర్యలు తీసుకుంటారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సస్పెన్షన్తో సరిపెట్టేది లేదని, నిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని ఈటెల వర్గీయులు పట్టుబడుతున్నారు. మరి త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్న ఈటెల రాజేందర్ ఈ వ్యవహారం మొత్తాన్ని అధిష్టానానికి వివరించనున్నారు. రైట్గా ఈటెల ఎపిసోడ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, చాలా ప్రశ్నలు వస్తున్నాయి. దీన్ని నిజంగా ఒక కీలక అప్డేట్గా చూడాల్సిన అవసరం ఉంది. సో సాక్షాత్తు బీజేపీ నాయకుడు రామకృష్ణే వీటిని పెట్టారని పోలీసులు కూడా నిర్ధారించారు, కేసు కూడా నమోదు చేశారు. అయితే రామకృష్ణకి సన్నిహితుడిగా ఉన్న ఆ పెద్దలు ఎవరు అనేది ప్రస్తుతం చర్చ. సో ఎవరంటే లేకుండానే ఇది చేశారా? మరి ఎంపీ దీన్ని అధిష్టానానికి వివరించనున్నారా? ఆ పెద్ద నేత ఎవరైతే ఉన్నారో దాని వెనుక వాళ్ళపై చర్యలు ఉంటాయా? సో అది బండి సంజయ్ అనేది బాహాటంగానే చర్చించుకుంటున్నప్పటికీ ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది. వాట్ యు సే? హరి, మనం చూసుకోవచ్చు ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ వ్యవహారం కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నాయకుడే ఫ్లెక్సీలు కట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. జె రామకృష్ణ కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. అతని నామినేటెడ్ పదవిని కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అప్పగించిన పరిస్థితి. గతంలో అతను కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ గా పనిచేసిన పరిస్థితి. అతనే ఈ ఫ్లెక్సీలను కట్టినట్టు పోలీసులు తేల్చారు. ఈటెల రాజేందర్ ఏడిపే బీజేపీకి శని అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కలకలం రేపింది. అయితే ఈ రామకృష్ణ వెనకాల ఎవరున్నారు అన్నది బీజేపీలో అంతర్గతంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈటెల వర్గీయులు మాత్రం ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఢిల్లీ వెళ్లి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ అంశంపై ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో మాట్లాడేందుకు ఈటెల రాజేందర్ సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం రామకృష్ణపై వేటు వేసింది. సస్పెన్షన్ చేస్తూ రాత్రి ప్రకటన విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే రామకృష్ణ ఎవరి మనిషి అన్న దానిపై బీజేపీలో అంతర్గతంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా అన్ని కార్యక్రమాల్లో టెంట్లు, మైక్ సౌండ్ ఇవన్నిటినీ కూడా అరేంజ్ చేయడంలో రామకృష్ణ ముందుండేవారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ ఎవరి మనిషి, రామకృష్ణ ఎవరు వెంట ఉండి అతనితో పని చేయించారు అన్న దానిపై పార్టీలో అయితే అంతర్గతంగా చర్చ కొనసాగుతుంది. రామకృష్ణ ఒక్కడే చేశాడా, రామకృష్ణ వెనుక ఎవరైనా ఉన్నారా అన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇతను కంటోన్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక భాగమే. కంటోన్మెంట్ లో ఉన్న నేతనే ఇది పెడితే ఈటెల రాజేందర్ ఆ రామకృష్ణకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేదంటే రామకృష్ణ వెనుక ఎవరైనా ఉండి పెట్టించారా అన్న దానిపై పార్టీలో అంతర్గతంగా అయితే చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం రామకృష్ణతో అయితే ఇప్పటి వరకు సస్పెండ్ చేసింది. సస్పెండ్తో సరిపెడతారా, వెనుక ఎవరైనా ఉన్నారా, దానిపైన విచారణ చేస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి జాతీయ నాయకత్వం దృష్టి కూడా ఈ అంశాన్ని మొత్తం తీసుకువెళ్లాలని చెప్పి ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. హరి, ఆల్రైట్ విక్రమ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.